the rain problem when the rain seems to be falling at an angle. First case, a man is walking on a level road, Vm velocity తో పోతున్నాడు. Vm is the velocity of the man. Rain is falling vertically down with some velocity of Vr. Vr ని velocity of the rain అనుకుందాం. Vr velocity తో rain పడుతోంది. మ్యాన్ మూవ్ అవుతున్నప్పుడు రెయిన్ సడన్గా పడితే he has an umbrella, he opens the umbrella and he starts to move. When he starts to move, the rain seems to be falling at an angle. కొంత యాంగిల్తో పడుతున్నట్టు కనిపిస్తుంది. రైట్ నౌ దిస్ ఈజ్ ద యాంగిల్, అంటే ఆల్ఫా యాంగిల్తో he holds the umbrella. He holds the umbrella at a certain angle. Like this he holds the umbrella. What is the direction of the umbrella? We have to calculate. Direction of the umbrella కనుక్కోవాలి. ఇక్కడ ఈ Vm వెక్టర్ని ఇక్కడ తీసుకుందాం. Vm వెక్టర్ ప్యారలల్గా ఈ ట్రయాంగిల్లో దిస్ ఈజ్ ఆపోజిట్, దిస్ ఈజ్ అడ్జసెంట్, ఆల్ఫా వి వాంట్. అంటే ఫస్ట్ కేస్ డైరెక్షన్ ఆఫ్ ది అంబ్రెల్లా, డైరెక్షన్ ఆఫ్ ది అంబ్రెల్లా టు హోల్డ్, పట్టుకోవడానికి ఎంత యాంగిల్తో అంటే tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఇస్ Vm, adjacent is Vr. From this alpha is equal to tan inverse Vm by Vr. ఇది డైరెక్షన్ ఆఫ్ ది అంబ్రెల్లా టు హోల్డ్ విత్ వెర్టికల్. నెక్స్ట్ ఏ వెలాసిటీతో రెయిన్ పడుతున్నట్టు కనిపిస్తుంది, దట్ ఈజ్ అపరెంట్ వెలాసిటీ ఆఫ్ రెయిన్. రిజల్టెంట్ వెలాసిటీ అన్న అదే అపరెంట్ వెలాసిటీ ఆఫ్ ది రెయిన్. apparent velocity of the rain is V is equal to hypotenuse nothing but root of Vr square plus Vm square. ఇది apparent velocity. This is nothing but relative velocity of the rain with respect to man. Man కి rain ఏ velocity పడుతున్నట్టు కనిపిస్తుందో that is the relative velocity. మన relative velocity method లో ఒకసారి చూద్దాం. Rain is falling vertically down, Vr vector. Man is walking in this direction, Vm vector. మనకు కావాల్సిన relative velocity of the man with respect to rain. Relative velocity of the rain with respect to man కావాలి. Relative rain with respect to man అంటే relative velocity is nothing but relative velocity of rain first కాబట్టి Vr vector minus Vm vector. Vr వెక్టర్ ఈ డైరెక్షన్లో ఉంది, Vm వెక్టర్ Vr మైనస్ Vm కదా, మైనస్ Vm అంటే ఈ డైరెక్షన్లో రావాలి. నౌ యాడ్ దెమ్, Vr ప్లస్ మైనస్ Vm, దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ రిలేటివ్ వెలాసిటీ. చూడండి ఈ డైరెక్షన్లో రెయిన్ పడుతున్నట్టు కనిపిస్తుంది అతనికి. ఇట్లాంటిదే మరొక కేసు చూడండి ఒక్కసారి. వెన్ ద రెయిన్ seems to be falling vertically down, అంటే మ్యాన్ వెడుతున్న రెయిన్, మ్యాన్ నడుస్తున్న రెయిన్ వెర్టికల్గా పడుతున్నట్టే కనిపిస్తోంది. అంటే దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్. రెయిన్ సీమ్స్ టు బి ఫాలింగ్ వెర్టికల్లీ డౌన్ అంటే రిలేటివ్ వెలాసిటీ వెర్టికల్గా వచ్చేసింది. That means the man must hold the umbrella vertically. ఇది direction of the umbrella. Now what is the original direction of the rain? ఒక వెక్టర్కి ఒకవైపు ఒక వెక్టర్ ఉంటే రిజల్టాంట్కి రెండో వైపు రెండు వెక్టర్ ఉంటుంది. అంటే దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద రెయిన్, ఈ డైరెక్షన్లో ఉంటుంది ఒరిజినల్ వెలాసిటీ. ఈ యాంగిల్ కావాలి మనకి ఆల్ఫా. Vm వెక్టర్ని ఇక్కడ తీసుకుందాం, Vm vector. Now this original velocity of the rain, original direction of the rain కావాలి. Original direction of the rain, original direction of the rain we have to calculate. Original direction
దీనికి ఏం చేస్తాం, ఆపోజిట్ తెలుసు, హైపోటెనస్ తెలుసు, అంటే సైన్ థీటా, సైన్ ఆల్ఫా వి విల్ టేక్ ఒరిజినల్ డైరెక్షన్. సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఇస్ విఎం బై విఆర్. ఫ్రమ్ దిస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ సైన్ ఇన్వర్స్ విఎం బై విఆర్. ఇది ఒరిజినల్ డైరెక్షన్ ఆఫ్ ద రెయిన్. రెండవది అపరెంట్ వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ ఎంత ఉంటుంది, apparent velocity of the rain we have to calculate. v కావాలి మనకి. v is equal to ఒక సైడ్ కావాలి కదా, రూట్ ఆఫ్ vr స్క్వేర్ మైనస్ vm స్క్వేర్. ఇది అపరెంట్ వెలాసిటీ ఆఫ్ ద రెయిన్. దీన్నే రిలేటివ్ వెలాసిటీ మెథడ్లో చూద్దాం ఒక్కసారి. రిలేటివ్ వెలాసిటీ of the rain in this direction, right? Velocity of the man ఈ డైరెక్షన్లో ఉంది. దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్ వెక్టర్. మనకు కావాల్సిన రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ది రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఈజ్ విఆర్ వెక్టర్ మైనస్ విఎం వెక్టర్. ఇది ప్లస్ విఎం, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో మైనస్ విఎం వెక్టర్ వస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే మనకి వెర్టికల్గా వచ్చేస్తుంది రిలేటివ్ వెలాసిటీ. సో దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ రిలేటివ్ వెలాసిటీ. దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ రిలేటివ్ వెలాసిటీ. చూడండి వెర్టికల్గా వచ్చేస్తుంది. అదే వెలాసిటీ మ్యాన్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఈ సైడ్ వెక్టర్ ఇంక్రీజ్ అయ్యి ఇటు వస్తుంది, కొంత యాంగిల్తో కనిపిస్తుంది అన్నమాట. అంటే వెలాసిటీ మ్యాన్ ప్రకారం రిలేటివ్ వెలాసిటీ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. So this is when the rain seems to be falling vertically down. Note down. Now bit, let us see. ఒక బిట్ చూద్దాం. A వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ B వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్. అది A ప్లస్ B రెండు యాడ్ చేస్తే వచ్చిన రిజల్టెంట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్కి ఈక్వల్ అయితే వాట్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ A అండ్ B వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. ఇది P అనుకుందాం, ఇది P, రెండు ఈక్వల్ కదా. ఇది R, అంటే R కూడా Pకి ఈక్వల్. మనకు తెలుసు R ఈజ్ ఈక్వల్ టు 2p cos theta by 2. R ఈజ్ ఈక్వల్ టు P కదా, కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు 2p cos theta by 2. PB క్యాన్సిల్. cos theta by 2 ఈజ్ ఈక్వల్ టు 1 by 2. cos of which angle 1 by 2? 60 degrees. Theta by 2 60. What is theta? 120 degrees is the angle between A and B. ఇట్లా మరొకటి, ఇఫ్ A is equal to A vector magnitude is equal to B vector magnitude is equal to A minus B vector magnitude, then theta is dash. What is the angle between A and B? ఇది కూడా P అనుకుందాం, ఇది Pనే, ఇది R is equal to P. కానీ సబ్ట్రాక్షన్ కాబట్టి R is equal to 2p sin theta by 2. బట్ R ఈజ్ ఈక్వల్ టు P కదా, అంటే P ఈజ్ ఈక్వల్ టు 2p sin theta by 2. PB క్యాన్సిల్. 1 by 2 ఈజ్ ఈక్వల్ టు sin theta by 2. సైన్ ఆఫ్ విచ్ యాంగిల్ ఈజ్ 1 by 2? 30 degrees. అంటే theta by 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 30 degrees వస్తుంది. వెన్ theta by 2 30 degrees, theta ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? 60 degrees. సో దట్ ఈస్ 60. సబ్ట్రాక్షన్ అయితే, ఎడిషన్ అయితే 120. ఓకే, రెండు వెరీ ఇంపార్టెంట్ బిట్స్ నోట్ డౌన్. నౌ లెట్ us see resolution of vectors. Vectors can be resolved into components. Vectors can be resolved into components అని ఒక క్యారెక్టర్ చూసాం. A vector will have how many components? మనం ఒక వెక్టర్ తీసుకున్నాం A, దానికి ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి? ఇన్ఫైనైట్ నెంబర్. ఈ డైరెక్షన్లో కాంపోనెంట్ తీసుకోవచ్చు, ఈ డైరెక్షన్, ఈ డైరెక్షన్, ఈ డైరెక్షన్, అన్ని డైరెక్షన్లో కాంపోనెంట్స్ తీసుకోవచ్చు దానికి. అంటే వెక్టర్ విల్ హ్యావ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. కానీ ఒక వెక్టర్కి ఈ డైరెక్షన్, ఈ డైరెక్షన్లో రెండు కాంపోనెంట్సే వస్తాయి. వీటిని రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అంటారు. ఈ వెక్టర్ ప్లేన్లో ఉండాలి. అంటే వెక్టర్ విల్ హ్యావ్ 2 రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఇన్ ఏ ప్లేన్. ఫర్ ఎగ్జాంపుల్ 3i plus 4j. 3 is x component, 4 is the y component. రెండే వస్తాయి మనకి, రైట్. దీని యూనిట్ వెక్టర్ అలాంగ్ x యాక్సిస్ i, అలాంగ్ y యాక్సిస్ j. అంటే 3i ఒక వెక్టర్ వస్తుంది ఇక్కడ,
4j ఒక వెక్టర్ వస్తుంది. సో ఇట్లాగా కాంపోనెంట్స్ రెండే ఉంటాయి, రెక్టాంగులర్ కాంపోనెంట్స్, అది ప్లేన్లో ఉండాలి. అదే వెక్టర్ స్పేస్లో ఉందనుకోండి ఇట్లాగా, దానికి 3 రెక్టాంగులర్ కాంపోనెంట్స్ వస్తాయి. ఎక్స్ కాంపోనెంట్, వై కాంపోనెంట్, జెడ్ కాంపోనెంట్, 3 రెక్టాంగులర్ కాంపోనెంట్స్ వస్తాయి. నెక్స్ట్ మరొక పాయింట్, ఒక వెక్టర్ తీసుకున్నాం, దాని కాంపోనెంట్ వచ్చింది 3, స్కేలార్, 3 ఈజ్ ఎ న్యూమరికల్ వాల్యూ. దాన్ని యూనిట్ వెక్టర్తో మల్టిప్లై చేస్తే 3a వెక్టర్ వచ్చింది, అంటే ఇది కూడా కాంపోనెంటే. అంటే ఒక వెక్టర్కి కాంపోనెంట్ ఆఫ్ ఎ వెక్టర్ ఈజ్ ఎ స్కేలార్ ఆర్ ఎ వెక్టర్ వెన్ ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై యూనిట్ వెక్టర్. యూనిట్ వెక్టర్ మల్టిప్లై చేస్తే అది వెక్టర్ అయిపోతుంది. సో ఈ బిట్స్ ఒక్కసారి చూడండి. ఏ వెక్టర్ విల్ హ్యావ్ infinite number of components. A vector will have two rectangular components. Rectangular components in a plane. A vector will have three rectangular components in the space. Space lo unte 3 rectangular components vastayi manaki. The component of a vector is a scalar or vector kuda kavachu, or vector when it is multiplied by unit vector. అంటే వెక్టర్ స్కేలార్ రెండు కావచ్చు. ఇది రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్. ఇప్పుడు మనం 2 డైమెన్షనల్ వెక్టర్ తీసుకుందాం. 2 డైమెన్షనల్ వెక్టర్. 2 డైమెన్షనల్ వెక్టర్ అంటే రెండే కాంపోనెంట్స్ ఉంటాయి, x యాక్సిస్, y యాక్సిస్. నౌ వీఆర్ టేకింగ్ ఏ వెక్టర్. ఒక వెక్టర్ని తీసుకుందాం, ఏ అనే వెక్టర్. దీని x కాంపోనెంట్ ఈజ్ x, y కాంపోనెంట్ ఈజ్ y, అండ్ యూనిట్ వెక్టర్స్ అలాంగ్ x యాక్సిస్ i, అలాంగ్ y యాక్సిస్ j. రైట్, ఇది యూనిట్ వెక్టర్ మల్టిప్లై చేస్తే ఇక్కడ ఒక వెక్టర్ వస్తుంది xi, దీంట్లో కూడా ఒక వెక్టర్ వస్తుంది yj. ఈ yj వెక్టర్ని ఎక్కడైనా తీసుకోవచ్చు, yj. ట్రయాంగిల్ ప్రకారం when 2 sides represents 2 vectors, third side represents the resultant vector a, అంటే a is nothing but vector sum of xi and yj. అంటే resultant vector మనకి ఏమొచ్చింది, resultant vector 2 dimensional vector is a is equal to a bar is equal to xi plus yj. యూనిట్ వెక్టర్ కాబట్టి క్యాప్ అన్న పెట్టచ్చు, xi క్యాప్ ప్లస్ yj క్యాప్ అని కూడా రాయొచ్చు. బట్ i అండ్ j ఇట్ సెల్ఫ్ యూనిట్ వెక్టర్గా మనం తీసుకుందాం. అండ్ రిజల్టాంట్ వెక్టర్ ఇది. ఈ వెక్టర్కి 3 పారామీటర్స్ ఉంటాయి, ప్రతి వెక్టర్కి 3 పారామీటర్స్, మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్, యూనిట్ వెక్టర్ 3 ఉంటాయి. వాట్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టాంట్ వెక్టర్ చూద్దాం. మ్యాగ్నిట్యూడ్ మనం ఇక్కడ ఈ వెక్టర్ xi, దాని మ్యాగ్నిట్యూడ్ x, yj వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ y. పైథాగరస్ థీరం ప్రకారం రెండు సైడ్స్ xyలు అయితే హైపోటెనస్ వాల్యూ a లేదా a బార్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఇది మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా. డైరెక్షన్కి వద్దాం.
Direction of the resultant vector. Direction ante em ledu. With the first vector, what is the angle it makes? That is the direction. Alpha kavali. Opposite telusu, adjacent telusu manaki. Ante tan alpha is equal to opposite magnitude teeskovali y by x. Y by x. Tan alpha. From this, what is alpha? Tan inverse y by x. The resultant vector direction. What is the unit vector? Unit vector. E dash unit vector I, E dash unit vector J, E dash unit vector A cap. A cap kavali manaki. So A cap unit vector is equal to vector by magnitude. Vector emiti xi plus yj. Magnitude is root of x square plus y square. ఇది యూనిట్ వెక్టర్. యూనిట్ వెక్టర్ ఎప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుంది? 1. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యూనిట్ వెక్టర్ ఈజ్ 1. ఇది 2 డైమెన్షనల్ వెక్టర్ అంటాం. 3 డైమెన్షనల్ వెక్టర్ కూడా చూద్దాం. నోట్ డౌన్ దిస్. నౌ లెట్ us see 3 డైమెన్షనల్ వెక్టర్. అంటే 3 రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్నర్ ఆఫ్ ఎ రూమ్ తీసుకుందాం. కార్నర్ ఆఫ్ ఎ రూమ్లో ఒకటి ఎక్స్ యాక్సిస్గా తీసుకున్నాం, వెర్టికల్గా వై యాక్సిస్, అటు సైడ్ జెడ్ యాక్సిస్. ఒక స్టిక్ని కార్నర్లో టచ్ చేసేటట్టు పెట్టామనుకోండి, ఇది రిజల్టెంట్ వెక్టర్. ఇది ఎక్స్ యాక్సిస్ చేసే యాంగిల్ ఆల్ఫా, వై యాక్సిస్ చేసే యాంగిల్ బీటా, జెడ్ యాక్సిస్ చేసే యాంగిల్ గామా. కాంపోనెంట్స్ తీసుకుంటే ఒక నార్మల్ డ్రా చేస్తాం. ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆరిజిన్ ఈజ్ ఎక్స్ కాంపోనెంట్, వై యాక్సిస్ మీద నార్మల్ గీసాం. ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆరిజిన్ వై కాంపోనెంట్, జెడ్ యాక్సిస్ మీద డ్రా చేసాం. ఇట్లా 3 యాక్సిస్ మీద డ్రా చేసినప్పుడు ఎక్స్ కాంపోనెంట్ వస్తుంది, వై కాంపోనెంట్, జెడ్ కాంపోనెంట్ వస్తున్నాయి. ఎక్స్ఐ వెక్టర్ ఇక్కడ వెర్టికల్ హారిజాంటల్గా ఎక్స్ఐ వెక్టర్, వెర్టికల్గా వైజే వెక్టర్ అండ్ మీ సైడు జెడ్కే వెక్టర్ 3 వస్తున్నాయి. ఎక్స్ఐ, వైజే, జెడ్కే. ఈ 3ని కలిపితే వచ్చేదే కదా రిజల్టెంట్ వెక్టర్ మధ్యలో. అంటే 3 డైమెన్షనల్ వెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే. ఒక్కసారి డయాగ్రామ్ చూడండి. This is x-axis, y-axis, this is the z-axis. ఒక వెక్టర్ తీసుకుంటున్నాము. This vector is P. దీని నుంచి నార్మల్ డ్రా చేద్దాం. x కాంపోనెంట్, y కాంపోనెంట్ and z కాంపోనెంట్. X component, Y component, Z component. Angles are with x axis alpha, with y axis beta, with z axis gamma. Unit vectors along x axis I, along y axis J, along z axis K. Unit vectors. Now the 3 dimensional vector P. P is the resultant vector. So resultant vector. Resultant vector P is equal to xi plus yj plus zk. P గాని ఏ గాని ఏదన్నా తీసుకోవచ్చు. ఈ రిజల్టెంట్ వెక్టర్ 3 డైమెన్షనల్ వెక్టర్. దీనికి మళ్ళీ 3 పారామీటర్స్ ఉంటాయి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 3 డైమెన్షనల్ వెక్టర్, మ్యాగ్నిట్యూడ్ ఈజ్ P bar modulus. Let P is equal to P bar modulus is equal to root of x square plus y square plus z square. ఇది మ్యాగ్నిట్యూడ్. డైరెక్షన్కి వద్దాం. డైరెక్షన్ కానీ 2 డైమెన్షనల్ వెక్టర్లో డైరెక్షన్ అంటే ఓన్లీ విత్ ఎక్స్ యాక్సిస్ చెప్పేసాం. కానీ 3 డైమెన్షనల్ వెక్టర్కి విత్ ఎక్స్ యాక్సిస్, విత్ వై యాక్సిస్, విత్ జెడ్ యాక్సిస్ 3 యాంగిల్స్తోనే ఎక్స్ప్రెస్ చేయాలి. చూద్దాం. ఫస్ట్ ఆల్ఫా విత్ ఎక్స్ యాక్సిస్. ఈ ట్రయాంగిల్లో ఎడ్జసెంట్ తెలుసు, హైపోటెనస్ తెలుసు, దాంతో మనం యాంగిల్ ఎక్స్ప్రెస్ చేయాలి. ఎడ్జసెంట్ హైపోటెనస్ ఈజ్ నథింగ్ బట్ కాస్. అంటే కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై పి. కాస్ ఆల్ఫా. ఫ్రమ్ దిస్ వాట్ ఈజ్ ఆల్ఫా? కాస్ ఇన్వర్స్ ఎక్స్ బై పి. అలాగే this is with x axis. First one is with x axis. With x axis. Okay. Again I will write. First one with x axis.
cos alpha is equal to x by p. From this alpha is equal to cos inverse x by p. అలాగే సెకండ్ విత్ y యాక్సిస్ cos beta is equal to adjacent by hypotenuse మళ్ళా y by p. From this beta is equal to cos inverse y by p. అలాగే with z axis cos gamma is equal to z by p. From this gamma is equal to cos inverse z by p. మనకి గామా x యాక్సిస్ z యాక్సిస్తో మనకి ఇక్కడ కనిపించదు డయాగ్రామ్లో. ఈ డైరెక్షన్ రిజల్టెంట్ వెక్టర్ ఉంటే మీ వైపు z యాక్సిస్ ఉంది. ఇట్లాగా ఒక నార్మల్ గీస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తయారవుతుంది. కాబట్టి విత్ x యాక్సిస్ విత్ కాస్ ఆల్ఫానే ఈ మూడు కాస్ వాల్యూస్ డైరెక్షన్ చెప్తాయి. కాబట్టి ఈ మూడు కాస్ వాల్యూస్ని డైరెక్షనల్ కొసైన్స్ అంటారు. డైరెక్షనల్ కొసైన్స్ ఆర్ కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా. ఈ మూడింటి మధ్య ఒక రిలేషన్ ఉంది. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఎక్స్ స్క్వేర్ బై పీ స్క్వేర్. అలాగే కాస్ స్క్వేర్ బీటా అంటే వై స్క్వేర్ బై పీ స్క్వేర్. కాస్ స్క్వేర్ గామా జెడ్ స్క్వేర్ బై పీ స్క్వేర్. అన్నిటికీ పీ స్క్వేరే వస్తుంది డినామినేటర్లో, పీ స్క్వేర్. కానీ పీ ఈజ్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ అయితే పీ స్క్వేర్ ఈజ్వల్ ఏమవుతుంది, రూట్ పోతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ పీ స్క్వేర్. పీ స్క్వేర్ బై పీ స్క్వేర్ ఎంత, 1. అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద రిలేషన్. దీన్ని ఇంకొక విధంగా కూడా రాయొచ్చు. మనకు తెలుసు కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. From this cos square theta is equal to 1 minus sin square theta. అంటే దీని బదులు 1 minus sin square alpha, 1 minus sin square beta, 1 minus sin square gamma రాయొచ్చు. ఈ మైనస్ sin square theta ని అటు తీసుకెళ్ళిపోదాం, ప్లస్లు అయిపోతాయి. ఇక్కడ 1 plus 1 plus 1 మిగులుతుంది. ఈ 1 ఇటు చూస్తే 3 minus 1 2 అవుతుంది. అంటే sin square alpha plus sin square beta plus sin square gamma is equal to 2. ఇది కూడా రిలేషనే. ఓకే, ఈ విధంగా కూడా రాయొచ్చు మనం. నెక్స్ట్ వాట్ ఈస్ ద యూనిట్ వెక్టర్ చూద్దాం. యూనిట్ వెక్టర్. యూనిట్ వెక్టర్ అంటే వెక్టర్ బై మ్యాగ్నిట్యూడ్. పీ క్యాప్ ఈ డైరెక్షన్లో I is a unit vector, J is a unit vector, K is a vector. ఈ డైరెక్షన్లో P cap is the unit vector. అంటే P cap is equal to vector by magnitude. So xi plus yj plus zk by root of x square plus y square plus z square. ఇది యూనిట్ వెక్టర్. యూనిట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుంది, 1. ఓకే, దిస్ ఈస్ 3-dimensional vector, very important, no doubt.